ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిస్తానని చెప్పాడు. అయితే బైబిల్లో చాలామంది ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన వినడం మనం చూసాము. ప్రార్థన దేవునితో మనం నేరుగా మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం. సమయం, సందర్భం, ఏ పర్మిషన్ అవసరం లేకుండా దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆయనతోనే మన సమస్యలు, బాధలు, కష్టాలు, శ్రమలు తెలుపుకునే గొప్ప క్షణాలు. శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలో నుంచి విడిపించమని దేవునికి మొరపెట్టుకునే అద్భుతమైన క్షణాలు ఈ ప్రార్థనా సమయం. మొట్టమొదటి ప్రార్థన మనం చూస్తే హిజ్కియా 2 రాజులు 20వ అధ్యాయం 18-27 వచనాలు మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ కుటుంబకులకు మరణ శాసనము తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లో జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియగు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని సాక్షాత్తు దేవుడే పలికిన మాటలు. కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటాడు, జవాబు ఇస్తాడు అనేది మనం నమ్మాల. హిజ్కియా జీవితంలో దేవుడు అద్భుతమైన మిరాకిల్ని, అద్భుతాన్ని చేయడం మనం చూసాం. రెండవ ప్రార్థన దావీదు ప్రార్థన. కీర్తనలు 18:6 వచనం మనం చూస్తే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. అతని శత్రువుల ఎందరి చేతిలో నుండి, సౌలు చేతుల నుండి యెహోవా దావీదును కాపాడెను. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ప్రార్థనా శక్తి కలిగిన వాడుగా, దావీదు దేవుని మీద ఆధారపడినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. మూడో ప్రార్థన సంసోను ప్రార్థన. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, అప్పుడు సంసోను, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని యెహోవాకు మొరపెట్టెను. సంసోను దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పటికీ, సంసోను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ, దేవుడు సంసోను యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం దేవునికి ఇన్నాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన మొర ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మనకి జవాబిస్తాడు. సంసోనికి దేవుడు జవాబు ఇవ్వటం మనం చూసాము. ఆయన ప్రార్థన ఆలకించడం మనం చూసాము. 4వ ప్రార్థన దానియేలు ప్రార్థన. 6వ అధ్యాయం 16వ వచనం 19-23 వచనాలు మనం చూస్తే, అంతటా రాజు ఆజ్ఞయేగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహల్లో పడద్రోయగా, రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని దానియేలును అడిగెను. అందుకు దానియేలు, రాజు
చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున దానియేలుకు ఏ హానియు దేవుడు కలగనీయలేదు. అద్భుతమైన ప్రార్థన దానియేలు ప్రార్థన. 5వ ప్రార్థన యోనా ప్రార్థన. యోనా 2వ అధ్యాయము 1-9 మనం చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద క్రక్కెను. ఈ 5 ప్రార్థనలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మనము మన జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, అవమానాలకు, పరిస్థితులకు ఏమాత్రం భయపడక గొప్ప నమ్మికతో పొందుకుంటామనే విశ్వాసముతో దేవుని ప్రార్థించాలి. కావాల్సినవి పొందుకున్నాక దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. చాలామందికి మన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి. ఆమేన్.